సభ్యుడు చేసి కనీసం ఏదో ఏంటి ఈ శాపనార్థాలు నాకు అర్థం కావట్లా. ఒక డిగ్నిటీ ఉండాలి కదా. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రులు చేశారు? మిమ్మల్నే కాదు, ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ, ఒక పద్ధతి ఉండాలా. సరే, ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మీదకు వస్తూ ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో అందరూ చేస్తుంటారు. కానీ మీరేంటండి డైరెక్ట్గా 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం నేర్చుకున్నారు? 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ఏం నేర్చుకున్నారు? వైసీపీ పార్టీని డైరెక్ట్గా అడుగుతున్నారు, మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోండి. అపోజిషన్ స్టేటస్ వస్తే మీరు కూర్చుని ఉంటే అపోజిషన్ పార్టీ కూర్చోవాలా, రావాల పార్టీకి, అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడడం నేర్చుకోవాలా. మీరొక్కరే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కలే, మిగిలిన వాళ్ళు ఏ పార్టీకైనా ఏ నాయకత్వానికైనా ఒకే నాయకుడు ఉండడు. ఒక పార్టీ, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీకు నచ్చనేలేని ఎవరైనా ఆడు ఫ్లైట్ పడిపోవాలా, వాళ్ళు హెలికాప్టర్లు పడిపోవాలా, వాళ్ళు బస్సులు ఇలాగైపోవాలా, వాళ్ళు కార్లు ఇలాగ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇది కరెక్ట్ కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీని అసెంబ్లీలో మరి రమ్మని చెప్పండి. 11 మంది ఉన్నారు, వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడమనండి, మాకు సూచనలు ఇమ్మనండి. ప్రభుత్వానికి మాకు ఏదైనా మేము తప్పు చేస్తే అసెంబ్లీలోనే ఒక ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్లో అడగమనండి. ప్రతిరోజు మీ తమాషా ప్రకారంగా మీ పార్టీకి 2 క్వశ్చన్లు వస్తాయి. మీ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్వశ్చన్లు వేస్తున్నారు, కానీ ఆ క్వశ్చన్లు లిస్ట్ అవుతుంటే అడిగితే అక్కడ మనిషి కనబడట్లా. ఎందుకు కనబడట్లేదు? మీరేమన్నా బయట ఏం మాట్లాడతారు? మీ నాయకుడు మాకు మైక్ ఎందుకు ఇవ్వరండి? 0 అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, స్పెషల్ చర్చ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా అసెంబ్లీ ఫార్మాట్లో. అక్కడ మానేసి బయట మాట్లాడతారు. మాట్లాడే ప్రతి మాట శాపనార్థాలు పెడుతుంటారు. మీ కడుపు మంట దేనికని అడుగుతున్నా? మీ కడుపు మంట దేనికి? ఎవడు పచ్చగా ఉండకూడదా ఈ రాష్ట్రంలో? దానికా మీ కడుపు మంట? ఎవడు బాగా చేయలేడా, చేసుకోకూడదా? ఈ రాష్ట్రం బాగుపడకూడదా? బాగుపడితే మీకు కడుపు మంట? దయచేసి మళ్ళా చెప్తున్నా, ఇందుకే ఈ మనస్తత్వంతో ఉన్నారు కాబట్టే మిమ్మల్ని 11కి పరిమితం చేశారు. ఆ రోజే మేము చెప్పాం, ఒక్క ఓటు ఒక్క సీటు అన్న సీట్లు ఆక్కొని సీట్లే లేకుండా ఉన్నారని చెప్పి అవహేళన చేసినప్పుడు అది కూడా మీకు చెప్పాను. ఆ రోజే చెప్పా, మీరేం కంగారు పడకూడదు. రాజకీయంలో తొందరలో కంగారు పడాల్సిన పని లేదు. ప్రజల తీర్పులు ఒకరోజు 151 ఇచ్చారు, ఈరోజు మీకు 11 ఇచ్చారు. ఒకరోజు 60 ఇస్తారు, ఒకరోజు 30 ఇస్తారు. ప్రజలు ఎప్పుడు మనం ప్రయాణం చేయాలా, మనం ప్రజలకు నిజాయితీగా ఉండాలా, రాజ్యాంగబద్ధంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా. మనం మాట్లాడే ప్రతి మాట కూడా రేపటి తరాలు చూస్తాయి, వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది మీరు గమనించాలా. ఎందుకు కంగారు అని అడుగుతున్నా? నెక్స్ట్ మేమే వచ్చేసి ఇవన్నీ కూడా మీ ఇప్పుడు వరకు ఏదైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో ఇండస్ట్రీస్ వచ్చాయి అందరినీ తోసేస్తాం బయటికి.